ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టాక్ విత్ కేకే ప్రోగ్రామ్. వివిధ రంగాల్లో అనుభవం ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తుల్ని ఈ కార్యక్రమం ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. ఈరోజు మన షోలో ఉన్నారు సాయి ప్రణీత్ గారు. సో ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశం, ఈరోజు కార్పొరేట్స్ వ్యవస్థ అనేది ఎంతో బాగా విస్తరిస్తుంది. దానికి తగ్గట్టుగానే కామర్స్లో ఎన్నో అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి. సో చాలామంది విద్యార్థులు సిఏని తన కెరీర్గా ఎంచుకుంటున్నారు. కాబట్టి విద్యార్థులకు ఒక కెరీర్ గైడెన్స్గా ఉపయోగపడే విధంగా సిఏ గురించి సమగ్ర సమాచారాన్ని మీకు అందించడం కోసం ఈరోజు సాయి ప్రణీత్ గారిని జరిగింది. సో వెల్కమ్ సాయి ప్రణీత్ గారు. సార్, ముందుగా అసలు సిఏ అంటే ఓవరాల్గా అసలు ఏమనుకుంటాం మనం? సిఏ అంటే మనకు అందరికీ తెలుసు, ఆడిటర్స్ అంటారు. చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ అంటే ఫుల్ ఫామ్. ఆడిటర్స్ అంటారు దాన్ని, సిఏని. సిఏ అంటే అదొక కోర్సు. దాన్ని సిఏ కోర్సుని గైడెన్స్ చేసేది ఐసిఏఐ అంటారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఆ ఐసిఐఐ నిబంధనల ప్రకారం ఈ సిఏ కోర్స్ నడుస్తుంది. అంటే అదొక సపరేట్ స్టాచ్యుటరీ బాడీ. దానికి గవర్నమెంట్తో సంబంధం లేకుండా అదొక సపరేట్ స్టాచ్యుటరీ బాడీ. ఇప్పుడు సపోజ్ డిగ్రీ వాళ్ళకి యూజీసీ ఎలా ఉంటుందో అదే ఐసిఏఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు గవర్న్ చేస్తారు ఈ సిఏ కోర్స్ని. వాళ్ళు సిఏ అయ్యాక ఎలా ఉండాలి, వాళ్ళ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటి, అవన్నీ ఈ గవర్నింగ్ బాడీ ఉంటుంది, వాళ్ళు గైడ్ చేస్తారు. అసలు సిఏ చేయాలంటే అర్హత ఏంటి? సిఏ చేయాలంటే 2 మార్గాలు ఉన్నాయి సార్. ఫస్ట్, మీ ఇంటర్మీడియట్ అయిపోయాక, ఇంటర్మీడియట్ ఆర్ +2, 10th తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయాక సిఏ ఫౌండేషన్ కోర్సు అని ఉంటుంది. ఆ సిఏ ఫౌండేషన్ కోర్సు మీ ఇంటర్మీడియట్ అయిపోయిన 6 నెలలకి డిసెంబర్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక జూన్ 30వ తారీఖు లోపు మనం సిఏ ఫౌండేషన్ కోర్సుకి రిజిస్టర్ చేసుకోవాలి. మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మార్క్స్ మెమో పెట్టి, హాల్ టికెట్ పెట్టి రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు సిఏ ఫౌండేషన్ కోర్సుని ఆ ఇంటర్మీడియట్ పాస్ అయిన సంవత్సరంలోనే డిసెంబర్ నెలలో రాయడానికి వీలుంటుంది. వాళ్ళు జూన్ 30వ తారీఖు లోపల రిజిస్టర్ అవుతే ఆ సిఏ ఫౌండేషన్ అయిపోయాక సిఏ ఇంటర్మీడియట్కి రావచ్చు. లేదా ఇంటర్మీడియట్తో కాకుండా డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ అని ఉంటుంది. ఈ డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ ఏంటంటే, బీకామ్ ఆర్ ఎనీ డిగ్రీ ఏదైనా సరే అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ అని డైరెక్ట్గా సిఏ ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే సిఏ ఫౌండేషన్ చేద్దాం అనుకునే వాళ్ళు అయితే ఇంటర్ తర్వాత డైరెక్ట్ సిఏ ఫౌండేషన్ రాసి ఇంటర్మీడియట్, నార్మల్ ఇంటర్మీడియట్ అయిపోయిన డిసెంబర్లో సిఏ ఫౌండేషన్ కనుక పాస్ అవుతే వెంటనే సిఏ ఇంటర్మీడియట్కి వెళ్ళి, అది సిఏ ఇంటర్మీడియట్ 9 నెలల కోర్సు ఉంటుంది. అది అవ్వగానే సిఏ ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర మీరు ఆ అప్రెంటిస్షిప్ అంటారు, ఆర్టికల్షిప్ అంటారు, ఇంటర్న్షిప్ లాగా, అది ఒక 3 సంవత్సరాలు చేయాలి. అదే డైరెక్ట్ ఎంట్రీ కోర్సు వాళ్ళైతే డైరెక్ట్గా డిగ్రీ అయిపోగానే ఒక సిఏ దగ్గర ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి అప్పుడు సిఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయాలి, ఒక 9 నెలలు సిఏ దగ్గర చేశాక. అది ఫౌండేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళకైతే ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అయితే చాలు, 9 నెలలు సిఏ ఇంటర్మీడియట్ కోచింగ్ తీసుకొని లేదా సెలెక్షన్ అయ్యి ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ అయ్యాక సిఏ దగ్గర చేరొచ్చు. ఈ 3 సంవత్సరాలు కలిసి వస్తుంది సిఏ ఫౌండేషన్ నుంచి వెళ్ళే వాళ్ళకి. లేదు సిఏ ఫౌండేషన్ నుంచి వెళ్ళలేదు, అప్పుడు ఆలోచన లేదు, డిగ్రీ అయిపోయాక మాకు సిఏ చేయాలనిపిస్తుంది అనుకుంటే ఈ డైరెక్ట్ ఎంట్రీ కోర్స్ అని ఉంటుంది. అది కూడా చాలా మంది ఎంచుకుంటూనే ఉంటారు. ఈ 2 మార్గాలనే మనకి సిఏ కోర్సులోకి రావడానికి. ఇప్పుడు ఈ 2 మార్గాల్లో ఏది బెటర్ అంటారు? ఏది బెటర్ అంటే ఎర్లీగా అయిపోవాలనుకుంటే గనక. ఎందుకంటే మీరు మీ నార్మల్ ఇంటర్మీడియట్ అయిపోయాక సిఏ ఫౌండేషన్లోకి ఎన్రోల్ అవ్వగానే ఈ లోపల మీరు డిగ్రీలో జాయిన్ అయిపోవచ్చు. బీకామ్ కానీ బీబీఏ కానీ మీ ఇష్టం, అది ఏదైతే అది డిగ్రీలో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. అయిపోయి ఈ సిఏ ఫౌండేషన్ డిసెంబర్లో రాసి పాస్ అవుతే ఒక పక్కన సైమల్టేనియస్గా బీకామ్ డిగ్రీ ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు మీరు సిఏ ఇంటర్మీడియట్ చదువుకుంటూ, ఎందుకంటే సిఏ అనేది డిస్టెన్స్ కోర్సు లాంటిది, దాంతోపాటు ఏదో ఒక కోర్సు ఈ ఐసిఏఐ వాళ్ళు సిఏ చేస్తూ ఏదో ఒక కోర్సు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఏదో ఒక కోర్సు మాత్రమే చేయడానికి వీలుంటుంది. కాబట్టి మీ 3 సంవత్సరాలు డిగ్రీ అయ్యే లోపల మీ సిఏ ఇంటర్మీడియట్ మొదటిసారికి పాస్ అవుతే సిఏ ఇంటర్మీడియట్ అయిపోయి మీరు 2వ సంవత్సరం ఆర్టికల్షిప్లో ఉంటారు, ఇంటర్న్షిప్లో ఉంటారు. ఇంటర్న్షిప్ మొత్తం 3 సంవత్సరాలు చేయాలి సిఏ దగ్గర, 2వ సంవత్సరంలో ఉంటారు.
ఒకవేళ మీది మొదటి అటెంప్ట్ లో చేయలేకపోతే అయినా కానీ మీ అట్లీస్ట్ మీ డిగ్రీ అయ్యే లోపు మీ సిఏ ఇంటర్మీడియట్ కూడా అయిపోతుంది. దాని తర్వాత డైరెక్ట్ 3 సంవత్సరాలు చేసి సిఏ ఫైనల్ రాసేస్తే అప్పుడు మీకు చాలా టైం కలిసి వస్తుంది. 4.5 సంవత్సరాల్లో అన్ని గనక ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవుతే 4.5 years లో సిఏ అయిపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీకు ముందుగానే ఆలోచన ఉంటే 10th దగ్గర నుంచి వీలైనంత వరకు సిఏ ఫౌండేషన్ నుంచి సిఏ చేయడానికి ప్రయత్నిస్తే మంచిది. కానీ ఒకవేళ అప్పుడు ఆలోచన లేకపోయినా డైరెక్ట్ ఎంట్రీ నుంచి అయినా కానీ ఆ 3 సంవత్సరాల్లో మీరు సిఏ ఇంటర్మీడియట్ అయిపోతే వెంటనే 3 సంవత్సరాలు అవ్వగానే సిఏ ఫైనల్ రాసేయచ్చు. ఇంటర్మీడియట్ అయ్యాక మళ్ళీ 3 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. సిఏకి ఎంట్రన్స్ ఉంటుందా ఇప్పుడు ఏమైనా? ఇప్పుడు ఈ సిఏ ఫౌండేషన్ సార్, సిఏ ఫౌండేషన్ సిఏ ఎంట్రన్స్ అంటారా? అంతే, సిఏ ఫౌండేషన్ సిఏ ఎంట్రన్స్ అంటారు. ఇంతకు ముందు 1 సంవత్సరం కిందటి వరకు దాన్ని సిపిటి అనేవాళ్ళు, కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని సిఏ ఫౌండేషన్ కింద చేశారు. అదే మీకు ఎంట్రన్స్ లాగా. ఇంకా ఎంట్రన్స్ అంటే 3 స్టేజ్లు: సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్మీడియట్, సిఏ ఫైనల్. ఆ సిఏ ఫౌండేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ సిఏ కోర్స్ అనమాట. అదే ఇంకా ఎంట్రన్స్, అదే స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు బీకామ్ ద్వారా వెళ్ళే వాళ్ళకి సిఏ ఫౌండేషన్ అక్కర్లేదు. సిఏ ఫౌండేషన్ అక్కర్లేదు. ఒకవేళ మీరు ఇంటర్ తర్వాత సిఏ ఫౌండేషన్ రాసి దాంట్లో పొరపాటున మీరు అన్ఫార్చునేట్ గా క్లియర్ చేయలేకపోతే సిఏ ఫౌండేషన్, ఈ లోపల మీ డిగ్రీ అయిపోతే మీరు డైరెక్ట్ గా సిఏ ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు, ఒక సిఏ దగ్గర ఆర్టికల్షిప్ లో జాయిన్ అయ్యి. సిలబస్ ఏముంటుంది సిఏలో? సిలబస్ అంటే జనరల్ గా మెయిన్ అయితే అకౌంట్స్ ఉంటుంది. దాంతో పాటు సిఏ ఫౌండేషన్ లో అయితే 4 సబ్జెక్టులు ఉంటాయి. 4 సబ్జెక్టులు ఏంటంటే అన్ని ఎంఈసి ఆర్ సిఈసి తీసుకున్న వాళ్ళకైతే దాదాపు అన్ని ఒక లా సబ్జెక్ట్ తప్ప బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్ అనే ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఉంటుంది 4వది. అది తప్ప మిగిలిన 3 కామర్స్ ఉంటుంది. అది మీ ఇంటర్మీడియట్ లో సిఈసి కానీ ఎంఈసి కానీ తీసుకుంటే అది దాంట్లో మీరు ఆల్రెడీ చదువుకుంటారు. ఎకనామిక్స్ ఉంటుంది, అది కూడా దాంట్లోనే ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథమెటిక్స్ కాదు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అది కూడా మీరు ఎంఈసి చేస్తే కొంచెం దాంట్లోనే మోర్ దెన్ 50% సిలబస్ ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటుంది. ఒక బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. ఆ లా సబ్జెక్ట్ ఒకటే మీకు ఎంటైర్లీ న్యూ సబ్జెక్ట్ అవుతుంది సిఏ ఫౌండేషన్ లో. ఆ లా సబ్జెక్ట్ అనేది సిఏ ఫౌండేషన్ లో ఉంటుంది, సిఏ ఇంటర్మీడియట్ లో ఉంటుంది, సిఏ ఫైనల్ లో ఉంటుంది. సో 3 స్టేజ్ల్లో అది మీకు కంపల్సరీ సబ్జెక్ట్ అవుతుంది. అవి సిఏ ఫౌండేషన్ లో 4 సబ్జెక్టులు. సిఏ ఇంటర్మీడియట్కి వస్తే 2 గ్రూపులు ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 అని ఉంటుంది. గ్రూప్ 4 సబ్జెక్టులు ఉంటాయి. మళ్ళీ గ్రూప్ 2లో 4 సబ్జెక్టులు ఉంటాయి. గ్రూప్ 1 4 సబ్జెక్టులో అకౌంట్స్ ఉంటుంది, కాస్టింగ్ ఉంటుంది, లా ఉంటుంది, ఆడిటింగ్ ఉంటుంది, ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ ఉంటుంది. గ్రూప్ 2కి వచ్చేసరికి ట్యాక్స్ ఉంటుంది, అలాగే అకౌంట్స్ 2 అని ఉంటుంది, అడ్వాన్స్డ్ అకౌంట్స్ అని ఉంటుంది, ట్యాక్సేషన్ ఉంటుంది, ఇంకా ఈఐఎస్ఎం అని ఉంటుంది. దాని తర్వాత ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది. ఇలా 4 సబ్జెక్టులు ఉంటాయి. అంటే మీకు కోర్ సబ్జెక్ట్స్ వచ్చి సిఏ ఇంటర్మీడియట్ లో టాక్సేషన్, అకౌంట్స్, కాస్టింగ్, లా అండ్ ఆడిటింగ్, ఈ 5 కోర్ సబ్జెక్ట్స్. మిగిలిన సబ్జెక్ట్స్ ఉంటాయి. కాస్టింగ్ లోనే 2వ పేపర్ ఉంటుంది. ఈఐఎస్ఎం అని టెక్నాలజీకి సంబంధించింది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని బిజినెస్ కి సంబంధించింది. అవి సిఏ ఇంటర్మీడియట్ లో ఉంటాయి. సిఏ ఫైనల్ లో కూడా మళ్ళీ అంతే 2 గ్రూపులు ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 అని ఉంటుంది. గ్రూప్ 1లో మళ్ళీ అకౌంట్స్ ఉంటుంది, దాన్ని ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటారు, అకౌంట్స్ అనరు. ఇంకా అకౌంట్స్ అనే పదం సిఏ ఇంటర్మీడియట్ తోనే మీకు అయిపోతుంది. సిఏ ఇంటర్మీడియట్ లోనే ఫస్ట్ గ్రూప్ లో ఒక అకౌంట్స్ ఉంటుంది, అకౌంట్స్ 1 అనే పేపర్. సెకండ్ గ్రూప్ లో అడ్వాన్స్డ్ అకౌంట్స్ అని ఉంటుంది. ఫైనల్ కి వచ్చేసరికి దాన్ని ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటారు. దాని తర్వాత లా, కార్పొరేట్ లా ఉంటుంది. అంటే పూర్తిగా కంపెనీ లా అండ్ సెక్యూరిటైజేషన్ లాస్ అని ఉంటాయి. అంటే షేర్స్ కి వాటికి కంపెనీస్ కి సంబంధించిన లాస్ ఉంటాయి, సెబీకి వాటికి సంబంధించినవి. తర్వాత ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ కూడా సిఏ ఇంటర్మీడియట్ లో, సిఏ ఫైనల్ రెండిట్లో ఉంటుంది. తర్వాత టాక్సేషన్ లో ఈసారి 2 పేపర్లు ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే రీసెంట్ గా వచ్చిన జిఎస్టి, కస్టమ్స్ యాక్ట్ ఉంటుంది. ఈ 2 ఉంటాయి. ట్యాక్స్ 2 పేపర్లు, ఎఫ్ఆర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఒక పేపర్, లా కార్పొరేట్ లా ఒక పేపర్, ఆడిటింగ్ అనేది మళ్ళీ కామన్గా అదే సబ్జెక్ట్ ఆడిటింగ్ ఉంటుంది. ఇలా మీకు కాస్టింగ్ అని ఉంటుంది, దాన్ని SCMPE అంటారు, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అంటారు, అదొకటి ఉంటుంది. ఆ తర్వాత మీకు కాస్టింగ్ కాకుండా ఈ 7 సబ్జెక్టులు కాకుండా సిఏ ఫైనల్లో ఒక ఎలెక్టివ్ పేపర్ అని ఉంటుంది. అంటే ఈ పైన ఇచ్చిన 6 సబ్జెక్టులలో మీరు ఏదో ఒక సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేయొచ్చు, అది ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉంటుంది.
ఆ ఎలెక్టివ్ మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మీరు సిఏ అయిపోయాక ఎలా ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటుంటే దాన్ని బట్టి ఆ ఎలెక్టివ్ పేపర్ మీరు ఎలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఎలెక్టివ్ పేపర్ మాత్రం ఓపెన్ బుక్ సిస్టంలో ఉంటుంది. అంటే మీరు ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎలెక్టివ్ పేపర్, అంటే ప్యూర్లీ కేస్ స్టడీస్ బేస్డ్ ఉంటుంది కాబట్టి అదొకటి ఎలెక్టివ్ పేపర్ ఉంటుంది. అది మన ఇంట్రెస్ట్ ని బట్టి అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సిఏలో ఉండే సిలబస్. సో సిఏ ఫౌండేషన్ లో 4, సిఏ ఇంటర్మీడియట్ లో 2 గ్రూపులు, ఈచ్ గ్రూప్ 4 సబ్జెక్టులు ఉంటాయి. మళ్ళీ సిఏ ఫైనల్లో అంతే 2 గ్రూపులు, ఈచ్ గ్రూప్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా మొత్తం మీకు 3 స్టేజ్లు ఉంటాయి. ఓకే ప్రణీత్ గారు, సార్ దాదాపుగా సిఏ అంటే చాలా మంది ఏమంటారంటే దాంట్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మొత్తం రాయాలని చెప్పేసి అంటారు. దీంట్లో నిజం? అవును అవును, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక్క సబ్జెక్ట్ పోయినా మీరు మళ్ళీ అన్ని సబ్జెక్ట్ రాయాల్సిందే. అంటే ఈ పాసింగ్ క్రైటీరియా ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో మీకు 40% రావాలి మినిమం. ఓవరాల్ గా మీకు అగ్రిగేట్ 50% రావాలి. సపోజ్ ఇప్పుడు 8 సబ్జెక్టులు అనుకుంటే, అయితే దీంట్లో ఎలా అంటే గ్రూప్ 1 సపరేట్ గా పాస్ అవ్వచ్చు, గ్రూప్ 2 సపరేట్ గా పాస్ అవ్వచ్చు. ఒకవేళ మీకు గ్రూప్ 1 లో 4 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి, గ్రూప్ 2 4 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఆ మిగిలిన 6 మీకు పాస్ అయినా ఉపయోగం లేదు, మళ్ళీ మీరు 2 గ్రూపులు రాయాల్సిందే. అలా కాకుండా గ్రూప్ 1 లో 4కి 4 పాస్ అయ్యి, అంటే ప్రతి సబ్జెక్ట్ లో 40 కనీసం 40% వచ్చి ఆ 4 టోటల్ యావరేజ్ 50% ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి. వస్తే గ్రూప్ 1 అయిపోయినట్టే. ఒకవేళ గ్రూప్ 2లో 4 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ మీకు పొరపాటున ఫెయిల్ అయినా, ఆర్ అన్ని సబ్జెక్టులో 40% వచ్చి ఓవరాల్ అగ్రిగేట్ యావరేజ్ 50% కంటే తక్కువ ఉన్నా గ్రూప్ 1 రాయక్కర్లేదు, గ్రూప్ 2 ఒకటి రాస్తే సరిపోతుంది. సేమ్ ఇలానే సిఏ ఫైనల్లో కూడా జనరల్ గా కొంతమంది 2 గ్రూపులు ఒకేసారి రాస్తారు. అప్పుడు ఒక గ్రూప్ అయినా పాస్ అవ్వచ్చు, ఆ 2 గ్రూపుల్లో 50% అగ్రిగేట్ వచ్చి మొత్తం పాస్ అవ్వచ్చు, లేదా 2 ఫెయిల్ అవ్వచ్చు. ఇది ఏదైనా ఛాన్స్ ఉంది. కానీ ఒకటి పోతే అన్ని రాయాలనేది మాత్రం నిజమే. కాకపోతే అది మీ సబ్జెక్టులకు కాదు, గ్రూప్ వైజ్ లెక్కేస్తారు. ఇప్పుడు మనకి సిఏ చేయాలి అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏ గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది? అది సిఏ ఇంటర్మీడియట్ లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా, ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏ గ్రూప్ తీసుకున్నా సిఏ చేయడానికి అయితే వీలుంటుంది. ఈ గ్రూప్ పలానా గ్రూప్ వాళ్ళే సిఏ చేయాలి అనే రూల్ ఏం లేదు. ఎందుకంటే నేను ఎంఈసీ ఆర్ కామర్స్ స్టూడెంట్ కాదు, ఇంటర్మీడియట్ లో సైన్స్ స్టూడెంట్నే, అయినా కానీ సిఏ చేశాను. కాకపోతే మీకు 10th క్లాస్ అయిన దగ్గర నుంచి సిఏ చేద్దామనే ఆలోచన ఉంటే గనక ఎంఈసీ ఆర్ సిఈసి, ప్రిఫరబుల్లీ ఎంఈసీ జనరల్ గా, ఈ గ్రూప్ అయితే మీకు బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే సిఏ ఫౌండేషన్ కి సపోజ్ మీరు ఎంపీసీ ఆర్ బైపీసీ చేసి సిఏ ఫౌండేషన్ 6 నెలల్లో సైన్స్ చదివిన వాళ్ళకి కామర్స్ ఎంటైర్లీ న్యూ, వాళ్ళకి డెబిట్ అంటే ఏంటో అర్థం కాదు, క్రెడిట్ అంటే ఏంటో అర్థం కాదు. కాబట్టి మీకు ముందు నుంచి కనుక ఆలోచన ఉంటే ఎంఈసీ ఆర్ సిఈసి, ప్రిఫరబుల్లీ ఎంఈసీ చేస్తే సిఏ ఫౌండేషన్ లోనే 4 సబ్జెక్టులలో 3 ఇంటర్మీడియట్ లోనే కవర్ అయిపోతే ఒక్క లా ఒకటి మీరు కొత్తగా నేర్చుకుని సరిపోతుంది. అది ఎవరికైనా కొత్త సబ్జెక్టే లా అనేది. కాబట్టి ఏది చేసినా చేయొచ్చు. ఒకవేళ మీరు 10th లో ఉన్నప్పుడు సిఏ చేద్దాం ఆలోచన ఉండకపోవచ్చు. ఇంటర్మీడియట్ అయ్యాక మీకు పొరపాటు ఒకవేళ సిఏ మీద ఇంట్రెస్ట్ కలిగితే ఏ సబ్జెక్ట్ లో తీసుకున్నా, ఏ గ్రూప్ తీసుకున్నా కానీ మీరు సిఏ చేయొచ్చు. ఎందుకంటే నేను ఎంపీసీ తీసుకొని సిఏ చేశాను. మా ఫ్రెండ్స్ ఎంతో మంది బైపీసీ తీసుకొని సిఏ చేసి ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కామర్స్ లేనప్పటికీ కూడా పాస్ అవ్వడం అనేది ఈజీ అంటారా? ఈజీ అంటే కొంచెం ఎంత లేదన్నా కొంచెం బేసిక్స్ మీద, మనకి ఫౌండేషన్ లో బేసిక్స్ మీద గ్రిప్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అదేమి లేదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాథ్స్ ఒకటి వాళ్ళకి కామన్ గా ఉంటుంది కాబట్టి మిగతా 3 సబ్జెక్టులు, ఎకనామిక్స్ అనేది పర్లేదు అర్థం చేసుకోవచ్చు. ఈ కామర్స్ అనేది అకౌంట్స్ ఒక్కటి కొంచెం గ్రౌండ్ వర్క్ వాళ్ళకంటే వీళ్ళు కొంచెం ఎక్కువ చేయాలి. దానివల్ల కొంచెం టైం పడుతుంది తప్ప మీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటే, మీకు కమిట్మెంట్ ఉంటే అదేం లేదు. ఎందుకంటే నేను ఎంపీసీ అయినా నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే సిఏ ఫైనల్ పాస్ అయ్యాను 2 గ్రూపులు ఒకేసారి. కాకపోతే వాళ్ళకి 2 సంవత్సరాలు అదే చదువుకుంటారు కాబట్టి కొంచెం బేసిక్స్ ఈజీ అవుతాయి. ఫౌండేషన్ డైరెక్ట్ గా స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళు ఫౌండేషన్ ఇంటర్మీడియట్ అయ్యాక జూన్ లో రిజిస్టర్ అయ్యాక ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఫ్యాక్ట్ నుంచి ఆర్ వెరీ ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేయాలి కామర్స్ అనేది. దానివల్ల కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సిఏ ఫైనల్ తర్వాత మనకి ఆర్టికల్షిప్ అంటున్నారు కదా, దీని గురించి కొంచెం చెప్పండి. అవును, అది సిఏ ఇంటర్మీడియట్ అయ్యాక ఆర్టికల్షిప్ ఉంటుంది 3 సంవత్సరాలు. ఆర్టికల్షిప్ అయ్యాక సిఏ ఫైనల్ రాయాలి. ఇంకా సిఏ ఫైనల్ అయిపోయాక మనం ఎక్కడ ఆర్టికల్షిప్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మెంబర్షిప్ అప్లై చేసుకుంటే మనకి మెంబర్షిప్ నెంబర్ వస్తుంది.
ఒకవేళ సిఏ అయ్యాక ప్రాక్టీస్ చేయాలనుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ మెంబర్షిప్తో పాటు సిఓపి అనేది ఇస్తారు. మనం ఒక ఫర్మ్ ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు నేను జాబ్కి వెళ్తాను అనుకుంటే మెంబర్షిప్తో పాటు మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అది కూడా ఐసీఏ వాళ్ళే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సిఏ ఫైనల్ పాస్ అయిన వాళ్ళు దాంట్లో మీరు అటెండ్ అయ్యి డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆర్టికల్షిప్ అనేది సిఏ ఇంటర్మీడియట్ అయ్యాక 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాల్లో కూడా లాస్ట్ 6 నెలల్లోనే మీరు సిఏ ఫైనల్ అటెంప్ట్ రాయొచ్చు. అంటే 2.5 సంవత్సరాలు అయిపోతే మీరు సిఏ ఫైనల్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. మీరు ఎవరి దగ్గర అయితే ఆర్టికల్షిప్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, నాది 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 6 నెలలే మిగిలిందని. అప్పుడు మీరు సిఏ ఫైనల్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇది అయిపోగానే ఫస్ట్ అటెంప్ట్ లో మీరు పాస్ అయిపోతే ఈ 3 years అయిపోగానే కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఇస్తారు. సిఏ ఎవరి దగ్గర అయితే మీరు చేస్తున్నారో వాళ్ళు, అది అవ్వగానే మీకు మెంబర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సిఏ కంప్లీట్ చేసిన వారికి ఇటు గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇది సిఏ అయిపోయాక జాబ్ రాదు అనే ఆలోచన అయితే 99.9% ఈ ప్రస్తుతానికి ఇక కొద్ది రోజుల్లో కూడా ఉంటుందని అనుకోవట్లేదు. ఎందుకంటే రాను రాను వీళ్ళకి డిమాండ్ పెరుగుతుంది తప్ప ఈ ఎకనామిక్ క్రైసిస్ వల్ల వీళ్ళ అవసరం చాలా ఉపయోగపడుతోంది. మిగతా కంపెనీస్ కానీ వేటికి కానీ ఎకనామిక్స్ కానీ లేకపోతే వేరియస్ మినిస్ట్రీస్ కూడా వీళ్ళ సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. కాబట్టి జాబ్ రాదు అనే ఆలోచన అయితే లేదు. గవర్నమెంట్ జాబ్స్ కూడా అకౌంట్స్ ఆఫీసర్ అనే వేరియస్ డిపార్ట్మెంట్స్ లో జాబ్స్ పడుతూనే ఉంటే, బ్యాంక్స్ లో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా లేదా అదర్ పిఎస్యూస్ లో కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కూడా గవర్నమెంట్ జాబ్స్ పడుతూనే ఉంటే ఆ పిఎస్యూస్ కూడా మీకు క్యాంపస్ ఇంటర్వ్యూకే వచ్చి మీకు ఇంటర్వ్యూ తీసుకుంటాయి డైరెక్ట్ గా. లేదు ప్రైవేట్ కంపెనీస్ లో కూడా మీకు జాబ్ రాదు అనే ఆలోచన అయితే ఏముండదు. ప్యాకేజ్ లో వేరియన్స్ తప్ప మీకు జాబ్ రాదు అనేది ఆలోచనే ఉండదు. ఒకవేళ మీరు జాబ్ చేయొద్దు ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటే డైరెక్ట్ గా ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు సిఏ చేయాలంటే ఒక విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుంది? ఎగ్జామ్ ఫీజుగా కానీ ఎంతవరకు అలా అంటారా? ఓకే. సిఏ అంటే జనరల్ గా బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఒక అపోహ ఉంది. కానీ ఎందుకంటే ప్యూర్లీ సిఏ అనేది సెల్ఫ్ స్టడీ బేసిస్ అన్నమాట. మీరు ఐసిఏ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ సిఏ ఫౌండేషన్. దానికి 8,000 నుంచి 10,000 అవుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు. దానికి మీరు ప్రైవేట్ కోచింగ్ తీసుకోకపోయినా వాళ్ళే మీకు ఇంటికి బుక్స్ పంపిస్తారు. ఆ బుక్స్ తోనే మీరు చదువుకోవచ్చు. లేదు నాకు ప్రైవేట్ కోచింగ్ కావాలి, వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో తీసుకోవాలనుకుంటే జనరల్ గా బయట ఉన్న ఫీజు అయితే సిఏ ఫౌండేషన్ కి 25,000 నుంచి 30,000 దాకా అవుతుంది. ఇది సిఏ ఫౌండేషన్ కోసం 30,000 ప్లస్ 10,000 ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కట్టాల్సింది. ఈ ఎగ్జామ్ ఫీజు అంటే ప్రతిసారి ఎగ్జామ్ ఫీజుకి 2,500 నుంచి 3,000 ఉంటుంది. జనరల్ గా మనం అంటే ఎన్ని అటెంప్ట్లు పడితే దాన్ని బట్టి ఎగ్జామ్ ఫీజు మారుతూ ఉంటుంది. సిఏ ఇంటర్మీడియట్ కూడా ఒక 50,000 నుంచి 60,000 దాకా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో జనరల్ గా అదొక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫీజు ఉంటుంది. సిఏ ఫైనల్ కి కూడా అంతే, మీకు ఒక 50,000 నుంచి 70,000 దాకా సిఏ ఫైనల్ కి అవుతుంది. మొత్తం కలిపి ఒక సుమారుగా 3 లక్షలు మీరు కోచింగ్ తీసుకుంటే, ప్రైవేట్ కోచింగ్ బయట తీసుకుందాం అనుకుంటే అవుతుంది. లేకపోతే ఐసిఏ వాళ్ళే ఫ్రీగా వెబ్ క్యాస్ట్లు కూడా ఆన్లైన్ లో ఉంటాయి, మీరు ఆన్లైన్ కోర్సులు తీసుకోవచ్చు. ఐసిఏ చాప్టర్స్ అని ఉంటుంది, ఐసిఏ భవన్ అని మనకి వరంగల్లో ఉంది, కరీంనగర్ లో ఉంది, హైదరాబాద్ లో ఉంది. ఆ ఐసిఏ భవన్ లో కూడా వాళ్ళు అతి తక్కువ ఫీజుకి, చాలా నామినల్ ఫీజుకి సిఏలే వచ్చి మీకు కోచింగ్ ఇస్తారు. అక్కడైనా తీసుకోవచ్చు ఎవరైనా ఎఫర్ట్ చేయలేము అనుకుంటే. లేదా సెల్ఫ్ స్టడీ చేసి పాస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను సిఏ ఫైనల్లో 8 సబ్జెక్టులలో 6 సబ్జెక్టులు నా సొంతంగా చదువుకొని నేను ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాను. ఇప్పుడు సిఏలు అంటే అసలు కంపెనీలో వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? సిఏలు అంటే దాంట్లో వాళ్ళందరికీ స్ట్రీమ్ అడుగుతారు మిమ్మల్ని. మీరు జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఏ స్ట్రీమ్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నా అడుగుతారు. అంటే ఆడిటింగ్ లేదా టాక్సేషన్ ఫీల్డ్ లో ఉంటారా, లో ఉంటారా, అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి అడుగుతారు. అందుకని సిఏ ఫైనల్లో ఆ ఎలెక్టివ్ పేపర్ అనేది ఒకటి పెట్టారు. ఆ ఎలెక్టివ్ పేపర్ మీరు సిఏ అయిపోయాక జాబ్ ఏ రంగంలోకి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ స్ట్రీమ్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు, టాక్సేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంటర్నేషనల్ టాక్సేషన్ అని ఒక ఎలెక్టివ్ పేపర్ ఉంది, లేదా లా మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎకనామిక్ లాస్ అని ఒక పేపర్ ఉంది, లేదా ఐఎఫ్ఆర్ఎస్ అంటారు అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్. మీరు పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళకి వేరే కంట్రీస్ లో బ్రాంచెస్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ని ఎలా చూపించాలి అనే దానికి ఆ కోర్స్ ఉంటుంది. అది అకౌంట్స్ అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు. లేదా జిఎస్టీ, ఇప్పుడు జిఎస్టీ దాదాపుగా అన్ని
కంపెనీలకి అన్ని ఫర్మ్స్ కి కంపల్సరీ అయిపోయింది. మీరు జిఎస్టీ స్ట్రీమ్ లో ఉందాం అనుకుంటే, ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రీమ్ లో ఉందాం అనుకుంటే దాంట్లో ఉండొచ్చు. అది మనం ఇంటర్వ్యూలో మనం ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లేదా ఆడిటింగ్, ఇంటర్నల్ ఆడిట్ చేస్తారు పెద్ద పెద్ద కంపెనీస్. మీరు ఏ కంపెనీ అయితే పనిచేస్తున్నారో వాళ్ళు వేరే కంపెనీలకు ఇంటర్నల్ ఆడిట్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఆడిటింగ్ స్ట్రీమ్ లో ఉంటే కనుక ఆ ఇంటర్నల్ ఆడిట్స్ లో ఉంటారు. ఏది ఉన్నా కానీ మీకు దేంట్లో అయినా డిమాండ్ అయితే చాలా బాగానే ఉంది. కాబట్టి అది మీరు అయిపోయాక మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఎందులో ఉందాం అనుకుంటుంటే దాన్ని బట్టి దాంట్లోకి వెళ్ళొచ్చు. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ వ్యవహారాల్లో మాత్రమే సిఏ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా, లేకపోతే మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వాటిలలో ఇన్వాల్వ్ అవుతారా? అది ముందుగా అయితే మీరు జాబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మీరు ఏ స్ట్రీమ్ లో ఉన్నారో ఆ స్ట్రీమ్ లోనే ముందు కంటిన్యూ అవుతారు. కానీ ఎవరైనా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, లేదా ఫైనాన్స్ అనేది మేజర్ పార్ట్, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా జనరల్ గా వాళ్ళకి అయ్యే కాస్ట్ ని, ఫైనాన్స్ కాస్ట్ ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో వాళ్ళు మీ సపోర్ట్ తప్పకుండా తీసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఎంత మీరు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఏ డెసిషన్ అయినా జనరల్ గా కంపెనీ వాళ్ళు 50% అయినా కాస్ట్ మీద బేస్ అయ్యే డెసిషన్. కాబట్టి మీ సపోర్ట్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మీ సపోర్ట్ తప్పకుండా తీసుకుంటారు. మీరు ట్యాక్సేషన్ లో ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన ట్యాక్సేషన్స్ అన్ని మీ ద్వారానే వెళ్తాయి, మీ సపోర్ట్ తోనే వెళ్తాయి. అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వండి, ఏదైనా అవ్వండి. ఆడిటింగ్ అయితే ఇంటర్నల్ ఆడిట్ అన్ని, ఆ ఇంటర్నల్ ఆడిట్కి సంబంధించిన ప్రతి విషయాలు దాంట్లో మీ సపోర్ట్ తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు అడిగినట్టు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో తప్పకుండా వీళ్ళ సపోర్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే దేంట్లో అయినా కాస్ట్, అందుకనే మనకి కాస్టింగ్ అనే సబ్జెక్ట్ కూడా రెండు, సిఏ ఇంటర్మీడియట్ లో, సిఏ ఫైనల్ లో రెండిట్లోనూ ఆ సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్ అది ఉంటుంది. ఎందుకంటే ఏ డెసిషన్ అయినా జనరల్ గా ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ మీదే తీసుకుంటారు కాబట్టి. కామర్స్ రిలేటెడ్ చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ సిఏకి ఎందుకు ఇంత క్రేజ్ అనేది ఉంది సొసైటీలో? అంటే వాళ్ళ స్టాండర్డ్స్, మీ సబ్జెక్ట్ స్టాండర్డ్స్ ని బట్టి, మనకున్న స్టాండర్డ్స్ ని బట్టి, అంటే ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు జనరల్ గా సాల్వ్ చేసే విధానంలో ఉంటారు. కాబట్టి అంటే మీరు సపోజ్ అకౌంట్స్ అంటే దాదాపు మీరు అకౌంట్స్ అనేది ఈ సిఏ ఇంటర్మీడియట్ లోనే దాదాపు 100% ఆఫ్ అకౌంటెన్సీ వీళ్ళు నేర్చుకుంటారు. అందుకే సిఏ ఫైనల్ లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అని సబ్జెక్ట్ ఉంది. అంటే చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ లో వీళ్ళకి. ప్రతి స్టేజ్ లోనూ అన్ని సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్, యాక్ట్ మొత్తం కవర్ చేస్తారు. కాబట్టి ఏ ప్రొవిజన్స్ లో డౌట్ వచ్చినా గానీ ఆ ప్రొవిజన్స్ మీద వీళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారు. కాబట్టి జనరల్ గా వీళ్ళకి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆ కష్టం, ఆ డిమాండ్ రావడానికి గల కష్టం ఈ 5 ఏళ్లలో ఎంత లేదన్నా ఉంటుంది. సుమారుగా ఏ స్టూడెంట్ అయినా కమిట్మెంట్ ఉంటేనే సిఏ చేయడానికి ముందుకొస్తే మంచిది. ఎందుకని కమిట్మెంట్ అంటే ఏమి చేయాలో అర్థం కాక నేను సిఏ చేద్దాం అనుకుంటున్నాను అని సరదాగా జాయిన్ అవుతే మాత్రం చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే చాలా కమిట్మెంట్ తో, చాలా డెడికేషన్ తో, చాలా డిటర్మినేషన్ తో చదవాలి. ఒకవేళ ఏం చదవాలో అర్థం కాక నేను సిఏలోకి వచ్చాను అనుకున్నా, వచ్చాకైనా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎందుకంటే ఇది సిఏ చేయడం అనేది మన గోల్ అయ్యి చదవాలి. అప్పుడే మనం ఫస్ట్ అటెంప్ట్ లో కాకపోయినా చాలా ఎర్లీగా పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మన డిమాండ్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఆ కోర్స్ సిలబస్ అలా డిజైన్ చేయబడింది. ఆ డిమాండ్కి తగ్గట్టు ఎప్పటికప్పుడు కోర్స్ సిలబస్ మారుస్తూనే ఉంటారు. ఆ సిలబస్ మీరు కోచింగ్ తీసుకొని అటెంప్ట్కి వెళ్ళే లోపలే మీ సిలబస్ అమెండ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఆ అమెండ్మెంట్ నోటిఫికేషన్స్ వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు బయట మారిన యాక్ట్ని, బయట నోటిఫికేషన్స్, గవర్నమెంట్ నోటిఫికేషన్స్, జిఓస్, ఆ యాక్ట్ ప్రొవిజన్స్ చేంజ్ చేసిన అమెండ్మెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీరు అప్ టు డేట్ ఉంటారు. కాబట్టి వాళ్ళకంత డిమాండ్ ఎక్కువ ఉంది వేరే వాళ్ళకంటే. ఇప్పుడు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ లో, ఒక గ్రామీణ వాతావరణంలో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ లో చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ సిఏ చేయగలడా? సిఏ చేయాలనే ఒక రీచ్ కాగలుగుతాడు? తప్పకుండా చేయగలరు. అందుకే నేను చెప్పాను, ఎవరైనా గోల్, డిటర్మినేషన్, నేను సిఏ చేయాలి అనే వాళ్ళకి ఉద్దేశం ఉంటే తెలుగు మీడియం అయినా ఏ మీడియం అయినా ఆ ప్రాబ్లమే ఉండదు. ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇక్కడ జనరల్ గా మీకు ఎగ్జామ్స్ లో రాయడం కోసం తప్ప జనరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మిమ్మల్ని మధ్యలో అడిగే వాళ్ళు ఎక్కువ ఉండకపోవచ్చు. సిఏ ఫౌండేషన్ లో లాతో పాటు ఒక 40 మార్క్స్ కి బిజినెస్ కమ్యూనికేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది.
ఇంగ్లీష్ బేసిక్స్తో ఒక సబ్జెక్ట్ ఉంటుంది తప్ప, మీరు ఎగ్జామ్ రాయడం కోసం తప్ప మీకు అంత ఫ్లూయెంట్గా లేదా ఇంగ్లీష్లో మాస్టర్స్ చేసినంత ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. మీ ఎగ్జామ్ని మీరు ఇంగ్లీష్ మీడియంలో రాయగలిగితే సరిపోతుంది. దానికి కొంచెం ఇంగ్లీష్ కోసం కొంచెం వెరీ బిగినింగ్ ఆఫ్ ది కోర్సులో కొంచెం వాళ్ళు డెడికేట్ చేస్తే సరిపోతుంది. ఆ రూరల్ ఏరియా అర్బన్ ఏరియా అనేది మధ్య డిఫరెన్షియేషన్ ఏం లేదు దీని మధ్య. కాబట్టి ఎవరైనా చేయగలరు. ఒక్కటే కాకపోతే నేను సిఏ చేయాలి అనే గోల్ డిటర్మినేషన్ వాళ్ళలో ఉండాలి. వాళ్ళకి ఆ కోరికతో చేయాలి తప్ప ఎవరో ప్రెజర్ చేసి నువ్వు సిఏ చెయ్యి అంటే మాత్రం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని చదివి లేదా బట్టి ఎగ్జామ్కి వెళ్దాం అనుకుంటే చాలా జనరల్గా ఫెయిల్ అవ్వడానికి కారణాలు అవే. ఎందుకంటే అర్థం చేసుకొని వెళ్తే తప్ప క్వశ్చన్లు ఇచ్చి ఇవే క్వశ్చన్లు ఎగ్జామ్లో వస్తాయనే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఎక్కడా ఉండవు. ఏ స్టేజ్లో ఏ సబ్జెక్ట్లో టెక్స్ట్ బుక్స్లో అవి ఉండవు. క్వశ్చన్స్ ఇచ్చి ఈ క్వశ్చన్స్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి చదువుకుంటే మీరు పాస్ అయిపోతారు అనేది ఎక్కడా ఉండదు. 100% ప్రతి యాక్ట్ ప్రతి ప్రొవిజన్ని యాక్ట్ రూపంలో చదివి అనలైజ్ చేసి మీరు అర్థం చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే కేస్ స్టడీస్ని బట్టి మీరు అనలైజ్ చేసి రాయగలుగుతారు. కాబట్టి అది ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే డిఫరెన్స్ ఏం లేదు. ఎంతో మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు తెలుగు మీడియం చదివిన వాళ్ళు, నాకంటే ముందు పాస్ అయిపోయిన వాళ్ళు అన్ని ఫస్ట్ అటెంప్ట్లో. కాబట్టి ఆ డిఫరెన్సియేషన్ ఏం లేదు. మనకి చదవాలని తాపత్రయం ఉండాలి, అంతే. డిటర్మినేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి మనకి అవ్వాలి అని. ఫైనల్ గా సిఏ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? సిఏ చెయ్యాలి అని మీరు కనుక వీలైనంత వరకు కామర్స్ కి సంబంధించిన గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ప్లస్ మీరు అదర్ యావిగేషన్స్ మానేసి, అంటే మీరు ఆడుకోవద్దు, స్పోర్ట్స్ ఉండద్దు, లేదా మీకు ఎక్సర్సైజ్ ఉండద్దు, ఇలా ఏం లేకుండా మీరు చదువుతూనే ఉండాలని అనట్లేదు. కానీ మీకు సిఏ అవ్వాలనే కమిట్మెంట్ మీకు ఉండాలి. ఎవరో నన్ను సిఏ చేయమంటున్నారని కాకుండా మీ అంతటి మీరు ఆ కోర్సుని ప్రేమించి మీరు ఎట్లయినా సిఏ అయిపోవాలి నేను అనే డిటర్మినేషన్తో, పట్టుదలతో, ఎలాగైనా చదవాలనే కమిట్మెంట్తో కోర్సుని అర్థం చేసుకుంటూ, సబ్జెక్టులు బట్టి పడదామని ప్రయత్నించకుండా అర్థం చేసుకుంటూ స్టార్ట్ చేస్తే మంచిది. ఇంకొకటి, ఫస్ట్ అటెంప్ట్లో పొరపాటున కాకపోయినా మీరు ఎటువంటి డిప్రెషన్ కానీ అలాంటి ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే నాకు సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్ అయింది, సిఏ ఫైనల్ 2 గ్రూపులు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను విత్ మోర్ దాన్ 60% ఆఫ్ మార్క్స్. నియర్లీ జస్ట్ మిస్, నాకు ఆల్ ఇండియా ర్యాంక్ మిస్ అయింది ఫస్ట్ 50 ర్యాంక్స్లో. కానీ నాకు సిఏ ఇంటర్మీడియట్ 3 సార్లు పట్టింది. కాబట్టి సిఏలో పొరపాటున ఫెయిల్ అవుతే మీరు సరిపోరు అనుకోవడం కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నువ్వు ఫెయిల్ అయ్యావని అవమానిస్తారని కానీ ఇలాంటి ఆలోచన లేకుండా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి 2-3 సార్లు పట్టినా సరే పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎంతో ఉండాలి. వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని కాకుండా కోర్సు యొక్క ఆ పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని, ఆ సిలబస్ ఎంత డెప్త్ ఉంటుందో అర్థం చేసుకొని స్టూడెంట్స్ కూడా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఆ కమిట్మెంట్తో ఎలాగైనా నేను సిఏ అవ్వాలని కమిట్మెంట్తో స్టార్ట్ చేస్తే మంచిది. మధ్యలో కాకపోయినా వదిలేసి వేరే చేసుకుందాంలే అనే ఆలోచన మీకు ముందే ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కాకపోతే ఏం చేయాలనేది అప్పుడు ఆలోచించవచ్చు. ముందే కాకపోతే వేరే చేసుకుందాంలే అనే ఆలోచన మీకు ఏమాత్రం ఉండకూడదు. ఎలా అయినా అవ్వాలి అని స్టార్ట్ చేయాలి. ప్లస్ మీకు ఏమాత్రం అనుమానం ఉంటే సిఏ ఫౌండేషన్ ఈజీగా అయిపోతుందిలే అని స్టార్ట్ చేయదు. మీరు ఎప్పుడైనా సిఏ ఫైనల్ ఎగ్జామ్ గురించి ఆలోచించి సిఏలోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే సిఏ ఫౌండేషన్ అయిపోయి అటు ఇటు కాకుండా ఆగిపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి సిఏ ఫౌండేషన్ లెవెల్ మీరు అసెస్ చేసి సిఏ స్టార్ట్ చేస్తే మంచిది. అది. ఓకే, థ్యాంక్ యూ సాయి ప్రణీత్ గారు, సిఏకి సంబంధించి థ్యాంక్స్ అండి, మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో సిఏ ఎంచుకుందాం అనుకునే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ మీరు కమిట్మెంట్తో, డిటర్మినేషన్తో ఈ కోర్స్కి వచ్చి మంచి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.